శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో మే 23వ తారీఖు శుక్రవారం. ఈరోజు ఏకాదశి రాత్రి 10:30 వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 4:02 వరకు ఉంటుంది. తదనంతరం శ్రవణ నక్షత్రం. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేటైతే కనుక అపర ఏకాదశి. ఇక నక్షత్రం క్షమించండి, ఉత్తరాషాఢ కాదు, ఉత్తర భాద్ర. తదనంతరం రేవతి నక్షత్రం. ఇక ఈరోజు మరి అపర ఏకాదశి. ఈ ఏకాదశి రోజు మనం ఏదైనా సరే విష్ణు సహస్రనామం కానీ విష్ణువుకు సంబంధించిన ఆరాధన కానీ చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అధిక ధన వ్యయం కావటం, ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా అలవి కానీ వాటితో సతమతం అవటం ఎక్కువ అవుతుంది. మానసికంగా మీరు దృఢంగా ఉండే వ్యక్తులే అయినప్పటికీ కూడా ఏదో తెలియని గజిబిజి వాతావరణంతో మనసు కలవరం చెందుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఉండవు. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకుని కోరుకునే వారికి అయితే కనుక కొంత స్థాన మార్పులతో కానీ ప్రదేశ మార్పులతో కానీ ఉద్యోగం లభించే పరిస్థితి ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి మనోరథాలు ఫలిస్తాయి. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా తారాబలం అయితే కనుక అశ్విని నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి మరింత అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ఆలస్యాలు, ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ప్రవర్తన మీకు కొంత మానసికంగా నొచ్చుకునేలాగా చేస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. వ్యాపారస్తులకి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం రోహిణి నక్షత్రం వారికి అనుకూలత తక్కువ, కృత్తికా నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ అని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంత చికాకులు ఎదురవడానికి ఉంది. లేదు ఆకస్మికంగా ఏవైనా మార్పులు చేర్పులు వచ్చే పరిస్థితులు ఎదురు కావచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. రకరకాల ఆలోచనలతో సతమతమవుతారు. నాన్నగారి పరంగా ఏవైనా సరే శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో దగ్గరదాకా వచ్చి ఏదైనా సరే మళ్ళీ కొంత వాయిదా పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక తోడబుట్టిన వారితో చిన్న చిన్న వైరుధ్యాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి మృగశిర, పునర్వసు నక్షత్రం వారికి మరింత యోగదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట బయట ఏవో రకంగా మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవటం, భావోద్వేగానికి లోనయ్యి కొంత పట్టుదలకి పంతాలకి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం కనిపిస్తుంది. కొత్త వాటికి మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో ఏదైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. అదృష్టం పడుతున్నట్టే పట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి ఏదైనప్పటికీ కూడా గత
2 రోజుల క్రితమే రాహుకేతుల యొక్క మార్పు వల్ల కూడా మానసికంగా కొంత పరస్పర విరుద్ధమైన ప్రవర్తన మీలో పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఆలోచనలు తీసుకోవటంలో కానీ, ఖర్చులు చేసే విధానంలో కానీ, ఇతరులతో మాట్లాడే విధానంలో కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారికి, ఆశ్లేష నక్షత్రం వారికి తారాబలం బాగుంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటు ఆరోగ్యపరంగాను ఏదో తెలియని నిస్త్రాణ, భార్యాభర్తల మధ్యన హైరాణ, ఎలా చూసినా వృధా ప్రయాస, వీటితో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే జరుగుతుంది. ఖర్చులు చూస్తే మరి అధికం అవుతూ ఉంటాయి. ఆశ మరి రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు. ప్రయత్నాలు చూస్తే దగ్గర దాకా వచ్చి కాకపోయిన వైనం, ఇలా ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గురుడు ప్రస్తుతం లాభస్థితిలో సంచారం వల్ల మొత్తానికి ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అయితే కనుక బయటకు వచ్చే మార్గం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు లాభకరంగా ఉంటాయి. ఈరోజు మరి మఖ నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మంచి చెడు మిశ్రంగానే కనిపిస్తున్నాయి. అటు పూర్తిగా అయిందని కానీ, పూర్తిగా అవలేదని కానీ చెప్పలేని ఒక సందిగ్ధావస్థ ధోరణిలో ప్రస్తుతం ఈరోజు నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విరోధాలు చోటు చేసుకుంటాయి. ప్రేమికులకి ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. సంతానపరంగా ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా సంతానం కావాలని వాటికి సంబంధించినవి ఏమైనా సరే మనం కొత్త మందులు మొదలెడదాం, లేదు చికిత్స మొదలెడదాం, ఇలాంటి సంకల్పాలు ఏమైనా ఉంటే కనుక ఈరోజు అవి నెరవేరడానికి కొంతవరకు ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విదేశాలు వెళ్ళడానికి ఈరోజు పెద్దగా ఆశాజనకంగా ఉండదు. ఈరోజు మరి ఎక్కువ చిత్తా నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. కొంత చిన్న చిన్న ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా ఆలస్యాలు జయించి చక్కగా ముందుకు రాగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడవగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయంలో మీదైన ముద్ర వేసి శభాష్ అనిపించుకుంటారు. ఇక కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వాటిలో కూడా విజయం పొందడం అనేది అయితే ఉంటుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహకారాలు అయితే లభిస్తాయి. ఎప్పట్లాగానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొద్దిగా ఆలోచించి తీసుకోవటం అనేది అవసరం. నిర్ణయాలు తీసుకోవటంలో తొడబాటు కానీ తొందరపాటు కానీ తప్పకుండా ఉంటాయి. ప్రస్తుతం గ్రహపాటు మీకు ఏమాత్రం కలిసి రాకపోవటం, మీ జీవితం దిద్దుబాటు కాలేకపోవటం, మీకు తలపోటుగా ఉండటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మరి ఇటు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో ఏది కూడా పూర్తి స్థాయి మీకు మేలు చేసే విధానంలో లేకపోవటం, అందుకని మానసికంగా ఎంత కుదురుగా ఉందామనుకున్నప్పటికీ కుదురులేని పరిస్థితి, ఇంట్లో ఒక సమస్య తీరుతుంది అనుకుంటే కనుక మరొక సమస్య ఉత్పన్నమవటం, గజిబిజి వాతావరణం నెలకొట్టడం అనేది అయితే ఉంటుంది. ఏదో అవసరానికి ఆ విధంగా నడిచింది అనేది మాటే తప్ప ఎక్కడా కూడా ప్రశాంతత, ఆనందత లభించలేకపోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు విశాఖ నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి చెప్పుకోదగిన అనుకూలత ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక నెమ్మదిగా
మీరు అనుకున్న రంగాల్లో పురోగతి సాధించడం అనేది అయితే ఉంటుంది. కానీ ఇంట్లో ఏదో రకమైన గందరగోళ వాతావరణం, అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్థాన మార్పుల కోసం కానీ, ఇతరత్ర మార్పుల కోసం కనుక మీరు చేస్తున్న ప్రయత్నాలు నెమ్మదిగా ముందుకు కదలటం అనేది, అంతలోనే ఆశ మరికొంతలోనే నిరాశ అన్న చందాన ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వారికైతే కనుక ఆ ప్రయత్నాలు, వారి మనోరథాలు ఫలిస్తాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. దీర్ఘకాలిక రోగాలు ఉంటే నియంత్రణ కూడా అదే రీతిలో అవసరం. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తారాబలం అనుకూలకంగా ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటు గ్రహస్థితి కూడా ఎక్కువ శాతం మీకు కొంత బాగానే ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బంది నుంచి బయటకు వస్తారు. వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఇతరత్ర ఏమైనా సరే విహారయాత్రలు చేయాలన్నా, మరి ధార్మిక క్షేత్ర సందర్శన చేయాలన్నా, ఎలా చూసినప్పటికీ కూడా అన్ని రకాలుగా మీ యొక్క మనోరథాలని పరిపూర్ణం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. సంతానపరంగా చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టుకోవడానికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి మరిన్ని మెండేల ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆర్థికంగా కొంత నష్టపోయే సూచనలు ఉన్నాయి. కనుక ఏదైనా సరే ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది చెప్పదగిన సూచన. మాట తీరు స్పష్టత లేకపోతే కనుక కొంత గందరగోళ పరిస్థితులు సృష్టించబడతాయి. అందుకు ఈరోజేం మినహాయింపు కాదు. కనుక ఒక మాట్లాడే విధానంలో స్పష్టత, మీ యొక్క వైఖరి, మనసులో ఉన్న భావాన్ని మీరు సుస్పష్టంగా తెలియజేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎముకలు, కీళ్ళు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఎదురు కావచ్చు. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా కొంత నష్టపోయే సూచనలు అయితే కనుక ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు ధనిష్ట నక్షత్రం వారికి, మరి పూర్వభద్ర నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలమైన స్థితి ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచిగానే వెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది. అయితే ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనిలో కొంత ఆలస్యం అనేది, నిదానంగా అది మీ చేతికి రావటం అనేది కనిపిస్తుంది. అలాగే ఖర్చులు అదుపు తప్పడం, ఎంత ఖర్చు మనం తగ్గించుకుందాం అనుకున్నప్పటికీ కూడా అందుకు అవకాశం లేకపోవటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య నెమ్మదిగా కొంత మంచి పరిస్థితులు నెలకొనటం, ఇరువురి మధ్య కూడా సహకారాల పెంపుదల అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి రేవతి నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది ఉంటుంది.